సురేఖ గారు కేటీఆర్ గారిని టార్గెట్ చేసి తనని డ్యామేజ్ చేయాలనుకున్నారు. సో దీంతో కేటీఆర్ గారికి డ్యామేజ్ జరిగిందా, లేకుంటే సురేఖ గారికి సెల్ఫ్ గోల్ చేసుకున్నారా? ఖచ్చితంగా అది సురేఖ గారికే కాదు, కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి పతనానికి నాంది పలికింది కొండా సురేఖ గారు. తెలంగాణ ఉద్యమంలో ఒక మైలురాయి మహబూబ్ నగర్, మహిబాద్ రైల్వే స్టేషన్ లో జరిగినటువంటి రాళ్ల దాడి మనం గుర్తే ఉంటుంది. అది కీలకంగా ఆమె ఎంత అగ్రెసివ్ లో ఉంటుందంటే, వాళ్ళంతా కూడా రౌడీ రాజకీయాలు, రౌడీ మనస్తత్వాలు, ఆ బుల్డోజు తత్వాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు మాట వినరు. ఆ మొండి ధైర్యంతో, మొండితోటినే ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని తీసుకుని రైల్వే స్టేషన్ లో ఆగి ఉండడాలు కానీ, బలవంతంగా వెళ్ళడానికి ప్రయత్నం చేయడం, ప్రజల తిరుగుబాటు, ఆ తిరుగుబాటు ఒక మలుపు తిరిపింది తెలంగాణ ఉద్యమాన్ని. ఆ విధంగానే ఏదైతే ఆమె మొండితనం, ఏదైతే మూర్ఖత్వం ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి ఏ విధంగా అయితే సహకరించిందో, ఈ రోజు ఆమె అప్రకృతత కానీ ఇలాంటి మొండి వైఖరి వల్లనే కాంగ్రెస్ పతనానికి కారణమవుతుందని కూడా స్పష్టంగా చెప్పవచ్చు.